నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతుందని వేలాది మంది మన భారతీయ ప్రవాసులైతే ఎదురు చూస్తున్నారు. కువైట్లో ఇప్పుడున్న యుద్ధ వాతావరణం కారణంగా ఫిబ్రవరి 28 నుంచి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్లోజ్లో ఉంది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరిగి ఎప్పుడు ఓపెన్ చేస్తారన్న అఫీషియల్ అప్డేట్ ఇప్పటి వరకు అయితే రాలేదు. మన భారతీయ ప్రయాణికులకు కువైట్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి కువైట్కు వెళ్ళడానికి ఇప్పుడు కేవలం ఒకే మార్గం ఉంది. అది వయా సౌదీ అరేబియా మీదుగా మీరు ట్రావెల్ చేయాలి. సౌదీ మీదుగా టికెట్ ధరలు ఎక్కువ ఉండడంతో మన భారతీయ ప్రవాసులకి ప్రయాణం చేయడానికి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. కువైట్ నుంచి ఇండియాకు రావడానికి, ఇండియా నుంచి కువైట్కు వెళ్ళడానికి ఏకంగా 70 నుంచి 80 వేల రూపాయలు ట్రావెల్ ఏజెన్సీలు అయితే ఛార్జ్ చేస్తున్నాయి. టికెట్ ధరలు ఇంత ఎక్కువ ఉండడంతో వేలాది మంది భారతీయ ప్రయాణికులు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే టికెట్ ధరలు తగ్గితే అప్పుడు కువైట్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి కువైట్కి ప్రయాణం చేద్దామని ఎదురైతే చూస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఒమాన్లో అమెరికాకు ఇంకా ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పంద చర్చలు అయితే జరుగుతున్నాయి. దేవుని దయతో ఈ సీజ్ఫైర్ ఒప్పంద చర్చలు సాఫీగా సాగి ఈ యుద్ధం కనుక ముగిస్తే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2-3 రోజుల్లో ఓపెన్ అవుతుంది. ఈ సీజ్ఫైర్ ఒప్పంద చర్చల సమయంలో ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద మరోసారి దాడులు కనుక చేయకుంటే ఈ రోజుతో ఈ యుద్ధం ముగిసే అవకాశం అయితే ఉంది. కానీ ఇజ్రాయెల్ గురించి మనకు తెలిసిందే, ఇజ్రాయెల్ చర్చల సమయంలోనే దాడులు అయితే చేస్తుంది. అదే కనుక జరిగితే ఈ యుద్ధం మరికొన్ని రోజులు సాగే అవకాశం ఉంది. ఈ రోజు కూడా కువైట్ మీద ఇరాన్ డ్రోన్లతో మిసైల్ అయితే దాడి చేసింది. ఇలాంటి సిచ్యువేషన్లో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న దాని మీద ఇప్పటి వరకు అయితే అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. అఫీషియల్ అప్డేట్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి వస్తూనే నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.